మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశంలోకి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగలరు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మీకే స్తోత్రములు. ఈరోజు వాక్యాంశంలోకి మేము వెలుచుండగా ఇక్కడ నిలబడి చెప్తున్నానైనా మీ దాసుడినైనా నేను ఒట్టువాన్ని మట్టువాన్ని నీ పాదముల కంటూ ధూళి వంటివాన్ని మీ విశేషమైన కనికరం మాపై కుమ్మరించి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అన్నది. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, విశ్వాసం అంటే మన కంటికి ఏదైతే కనిపించదో అది ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మన కంటికి కనిపించడు, కానీ ఆయన చేసే కార్యాలు కనిపిస్తాయి. ఏమండి, మనం చేసే ప్రార్థన దేవునికి వినిపిస్తుందో వినిపించదో మనకు తెలియదు. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తామో అది మనం పొందుకున్నప్పుడు ఆ కార్యాన్ని చూస్తాం. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడానికే అదే రుజువు. అంటే విశ్వాసం అంటే ఏంటంటే మన కంటికి ఏదైతే కనిపించిందో అది ఉన్నదని నమ్మడమే విశ్వాసము, నమ్మకము. అయితే ప్రార్థనకు ఇవి చాలా చాలా అత్యంత ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఖచ్చితంగా విశ్వాసము, నమ్మకం అనేది ఉండాలి, ఉండి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదిరని వారితో సెలవిచ్చెను. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రియ సంగమా, ప్రభువు గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని మనకి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకి సెలవిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేయనప్పుడు ఏ అవసరత గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో, ఏ అక్కర గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో, మనకు ఏది కావాలో, స్వస్థత కావాలో, లేకపోతే ఆరోగ్యం కావాలన్నా, లేకపోతే కొన్ని అవసరతలను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనకి మనం ఏమైతే దేవుణ్ణి అడుగుతామో, ఏదైతే బ్రతమాలుకుంటామో, దేవుని మొరపెడతామో, ప్రభువా నాకు ఇది కావాలి, నాయనా నాకు ఇది చెయ్యి అని మనం దేవుని ఏదైతే అడుగుతామో, ఏదైతే దేవుని దగ్గర నుంచి మనం కోరుకుంటామో, అది నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఏమండి, ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యత. ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు అది నీకు రాలే, ఇంకా దొరకలేదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత చూడండి, దేవుడు ఇచ్చాడు అని ఎప్పుడైతే నమ్ముతావో అదే విశ్వాసం. అంటే దేవుడు ఇచ్చాడు అని మనం నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుని ప్రియ సంగమా, వెంటనే దాన్ని మనం పొందుకుంటాం. కొంతమంది ఈ రోజుల్లో ప్రార్థన చేస్తున్నారు. వారికి ఎలా అంటే, ఇప్పుడు టైము కరెక్ట్గా 10 అయింది అనుకోండి, 10 గంటలకు ప్రార్థన చేశారు, 10:01కి ప్రార్థన ముగించేశాడు, 10:02కి అవసరం తీరిపోవాలా. ఎలా ఉంటే దేవుడు మంచోడు, దేవుడు కార్యాలు చేస్తాడు, ఆ పాస్టర్ గారు మంచోరు, ఆయన పాస్టర్ గారు వెంటనే ప్రార్థన చేయగానే ఇది నెరవేరిపోయింది అని అంటారు. లేదు, అది ఎప్పుడుకో వచ్చిందనుకో, ఆయన అర్థం చేశాడు, ఏం చేశారు,
అంటే నింద ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుడి మీదకి వెళ్ళిపోద్ది, దేవుని సేవకుల మీదకి వెళ్ళిపోద్ది. అంటే మన ప్రార్థనలో మనలో లోపం ఉందని మనకు అర్థం కాదు, కానీ ఎవరి మీదకి వెళ్ళిపోద్ది ఆనందా? ఏమంటే ఈ రోజుల్లో ఇలాగే ఉంది సంఘం, ఇలాగే ఉన్నారు నేటి క్రైస్తవులు. అంటే ప్రార్థన మీద ప్రార్థన చేసినప్పుడు ఒక విషయం మీద మనం అడిగినప్పుడు అది మనకి దొరకకపోయినా, అవసరత మనకి తీరకపోయినా, ప్రార్థన చేసిన వెంటనే తీరిందని నమ్మాలి. నువ్వు నమ్మితే వెంటనే నీకు దొరుకుతుంది. ఇదే ప్రభు మనకి చెప్తున్నారు వాక్యం ద్వారా. మత్తయి సువార్త 21:2 ఒకసారి లైవ్లో చూస్తున్న వారు కూడా చదవండి మీరు. ఏమండి, మన ప్రార్థనకి ఏది అడిగినా, మనం ఏ అవసరత దేవుడి నుంచి పొందుకోవాలనుకున్నా సరే, దాని కొరకు రాకపోయినా వచ్చింది అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక్క నిమిషంలో నెరవేరకపోతే ఆ ప్రార్థన అవసరత కానీ, వచ్చిన దాని విలువ కానీ అది నీకు అర్థం కాదు. ఈ ప్రార్థనతో, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో దేవుని ప్రియ సంగమా, ఖచ్చితంగా నీవు అనుకున్నది, నీవు అడిగినది, నీ అక్రత ఏదైతే ఉందో అదన్నీ దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ ఒక వచనం ఉంది, అది మీకు తెలుసు, జ్ఞాపకం చేస్తున్నా, తీసి చదవకలొద్దు. చూడండి, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమర్థం సాధ్యం కదా. అంటే ఏం చేయాలా? ముందు నమ్మాలి. ఇది అవసరం లేదు మనకే. అంటే నమ్మం, ప్రార్థన చేసాను కానీ ఏం చేయలేదు, ఏం రాలేదు, ఇదా మనకు కావాల్సింది ఏంటి దినాల్లో? ప్రార్థన చేసిన వెంటనే నెరవేరిపోవాలా, ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరిగిపోవాలా, ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరిగిపోవాలా, ఒక భూకంపం వచ్చేయాలా ప్రార్థన చేసిన వెంటనే. ఇలా ఉండాలా ఈ రోజుల్లో. అలా లేకపోతే నిందించేయడమే, అలా లేకపోతే దూషించేయడమే. ఇది కాదండి. నమ్ముటిని వాళ్ళైతే నమ్మునికి సమస్తం సాధ్యమే. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు రావాలంటే నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించినవి అవండి. ఎందుకంటే ప్రభు గారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు, సేవకాలంలో కానీ ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చి నాకు అయా స్వస్థత కావాలి అని అడిగిన, ఆ రక్తస్రావం రోగం గల స్త్రీ ఉంది, గుడ్డివాడు ఉన్నాడు, ఇలా ప్రభువు అనేక మందిని రోగులను స్వస్థపరిచారు. స్వస్థపరిచిన వారి దగ్గర ప్రభు ఓ మాట అన్నారు, మరి మీకు జ్ఞాపకం చేస్తున్న ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటే నమ్మకమే స్వస్థపరుస్తుంది. అంటే ఏ నమ్మకం అది? దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తారు. హల్లెలూయా, ఆమేన్. అంటే దేవుడి కార్యాన్ని చేస్తారు, ఈ కార్యాన్ని నెరవేరుస్తారు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసమే స్వస్థపరుస్తుంది, విశ్వాసమే కార్యాన్ని చేస్తుంది, విశ్వాసమే నీ అవసరతమైనది ఇస్తుంది, విశ్వాసమే ఇస్తుంది. ఈ విశ్వాసానికి, ప్రార్థనకి కావాల్సిన ప్రాముఖ్యత నీ విశ్వాసం, నీ నమ్మకం. ఈ విశ్వాసం కలిగి నీవు ఎప్పుడైతే ఉంటావో నీ ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో నెరవేరుతుంది. ఆమేన్. మరి అట్టి రీతిగా మనం ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ విశ్వాసంలో చూడండి, ఒక భక్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 13-14. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారు భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు రాణుతో నీ కొరకు ఒక వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి
లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, నోవహు గారి దగ్గరికి వస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే అప్పటి వరకు నోవహు గారి కాలం వరకు వర్షం అనేది భూమి మీద లేదు. అది మీకు తెలిసిన విషయమే, దాని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పటి వరకు వర్షం లేదు. కానీ ప్రభు ఏం చెప్పారు నోవహు గారితో? నాయనా, వర్షం వస్తుంది. వర్షం కాదు వచ్చేది, ఇంకా వరద వస్తుంది. ఈ భూమి మొత్తం నీళ్ళే ఉంటాయి. ఇటు రీతిగా వర్షం వస్తుంది, వెళ్ళి వాళ్ళకి చెప్పు అని అన్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నోవహు గారిని ఒక్కసారి మనం చూసుకుంటే, ముందు నోవహు గారు సువార్త చేయడానికి ముందు ఈయన నమ్మాలి కదా. ప్రభువు, నాయన నోవహు, వర్షం వస్తుంది, అంతరించిపోతారు, నేను ఇలా ఓడ తయారు చేయబోతున్నాను, వెళ్ళి ఓడలోకి రండి అని నోవహు గారు సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఎవరు నమ్మలే, పాపం ఎవరు రాలే. అయితే నోవహు గారు ఓడ తయారు చేయడానికి కానీ వాళ్ళని సువార్త ప్రకటించడానికి కానీ, ఎందుకంటే నోవహు గారు ఏమైనా వాన చూసారా రావడం? ఆయన చూడలే. వాళ్ళ బంధువులు చూసారా అంటే ఆమె భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. కానీ నోవహు గారు ఏం చెప్పారు? నోవహు గారు ఏం చేశారయ్యా అంటే, ప్రభు చెప్పిన మాట విశ్వాసంతో నమ్మారు. దేవునికి స్తోత్రం. నమ్మారు. ఆయన చెప్పిందంతా నోవహు గారు చేశారు. చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేశారు నోవహు గారు? అట్లు చేశారండి. మరి ఇక్కడ ఉంది కదా, అవి నవ్వుతారు అంటే అట్లు చేశారా అంటే తెలంగాణలో మనం అంటే అంటాం కదా, వాళ్ళు అట్లా ఇట్లా అని మాట్లాడతారు. అంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించినట్లే రాశారు. అంతేగా మీరు నోవహు గారు అట్లే చేశారు అనగానే వాడలోకి వెళ్ళి ఆయన అట్లా ఎత్తు కూర్చున్నాడు అనుకోకండి. అయితే మన ఆలోచన చేస్తే ప్రభువు ఏదైతే ఆజ్ఞాపించారో భూమి బలాత్కారంతో నిండిపోతుంది. భూమి బలాత్కారంతో నిండిపోయి ఉన్నదే కనుక నేను వరదను తీసుకొస్తున్నా, వర్షాన్ని తీసుకొస్తున్నా, వెళ్ళి నువ్వు ప్రకటించు, ఓడను తయారు చేయి అని అనగానే ఓడను తయారు చేశారు, సువార్త ప్రకటించారు. ఏమండి, సువార్త ప్రకటించారు అంటే అది ఆషామాషి కాదు. ఎందుకంటే ముందు ఈయన వర్షం చూడలేదు, కానీ ఈయన వర్షం చూడకుండా వర్షం వస్తుందని ఈయన ఎలా చెప్పగలడంటే ప్రభు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ఈయన విశ్వాసంతో నమ్మారు. ఈ నమ్మకం అనేది చాలా 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 ప్రాముఖ్యత మనకి ప్రాముఖ్యత. నమ్మకం, విశ్వాసం అనేది ప్రార్థనలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే నోవహు గారి గురించి చూడండి, గ్రంథకర్త సాక్ష్యం ఇస్తున్నారు, ఒక సాక్ష్యాన్ని. అదొకసారి మీరు చదవగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసము బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి చూసారా అంటే నోవహు అంతకు ముందు వరకు ఏ సంగతులు చూడలేదంట. నేను వరద చూసాడండి, చూడలేదు. వాన చూసాడా పోనీ, వర్షం చూడలే. ఇది ఏమన్నా చూసాడు? ఏమీ చూడలేదు. కానీ దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, ఇది విశ్వాసంలో మనకి కావాల్సింది, క్రైస్తవ జీవితంలో మనకి కావాల్సింది, ప్రార్థనాపరుడికి నీకు కావాల్సింది ఏంటంటే భయభక్తులు. భయము, భక్తి. నోవహు గారు భయభక్తులతోనే సువార్త చేశారు, భయభక్తులతోనే వాడగట్టారు, భయభక్తులతోనే దేవుని మాట అంగీకరించారు. దేవుడు హెచ్చరించగానే దానికి హెచ్చరికకి లోబడ్డారు.
ఏమండి ఈ లోబాటు ఈ భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉన్నారో విశ్వాసమును బట్టి చూడండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి, ఇది మనకే కావాల్సింది, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు ఆయన. విశ్వాసమే దేనికైనా విశ్వాసమే. అబ్రహాము గారు ఆ కుమారుడు లేడు ఆయనకి, ఆయన దేవుడు ఇస్తాడని నమ్మాడు, ఆయన దేవుని చేత పొందుకున్నాడు. విశ్వాసమును బట్టి విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీతి ఫలం ఏమైంది? అధికమైంది విశ్వాసమును బట్టి. ఏమండి దేవుని ప్రియ సంగమా, ఎవరికైనా భక్తుడికి బైబిల్లో ఉన్న ఏ వ్యక్తినైనా మీరు పరిశీలించి చూడండి, అతనిలో ఉన్నది విశ్వాసము. దావీదు గారిని కానీ సౌలు గారిని కానీ ఎవరినైనా చూడండి, భక్తుల్ని ఎవరైనా సరే విశ్వాసమే ప్రాముఖ్యత, విశ్వాసమే ప్రాధాన్యంగా తీసుకుని మోషే గారు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం పాయలు చేసి పొడి నేల మీద తీసుకెళ్లారు. ఎందుకు? ప్రార్థన చేశాడు. అయ్యా మరి వెనకాల చూస్తే శత్రువుడు, చూడు మనకు లోక సామెత ఒకటి ఉంది కదా, ముందు నుయ్యి వెనకాల గొయ్యి అని ఉందిగా. అంటే ఇటువంటి సామెతతో ఆయన ఏం చేయడు అంటే, అయ్యా ప్రార్థన చేశాడు, అయ్యా మరి వెనకాలేమో శత్రువులు, ఎదురు చూస్తేమో సముద్రం, ఎలా ఉంది మా పరిస్థితి, ఏం చేయమంటావు అని అనగానే, ఆ కర్ర చూపించిన ఆయన నీకు దారి ఏర్పాటు చేస్తాను అన్నారు దేవుడు. కర్ర చూపించాడు, పాయలయ్యి ఒక ఎర్ర సముద్రం కాస్త పాయలయ్యి పొడి నేల, అంటే ఆ నేలలో తీసుకెళ్ళాడు దేవుడు. విశ్వాసమును బట్టి మోషే గారి కార్యాలు చేశారు. ఏలియా కానీ ఎలీషా, ఏ భక్తుడైనా సరేనండి దేవుని ప్రియ సంగమా, విశ్వాసమే. ఈ విశ్వాసము నమ్మకమును బట్టే ఈ లోకంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. హల్లెలూయా. ఎలీషా గారి వలె, ఏలియా గారి వలె కార్యాలు చేయాలన్నా, ఏలియా గారి వలె రోషంగా నిలబడాలన్నా, మోషే గారి వలె మంచి నాయకత్వం చేయాలి అన్నా, ఏమండి దావీదు నా హృదయానుసారుడు అనేది ప్రభు ఎలాగైతే చెప్పారో అటువంటి హృదయానుసారంగా మనం నిలవాలి అన్నా, ఏది చేయాలి అన్నా దానికి కావాల్సిన ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే విశ్వాసము. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసం మీద మనం ఉండాలి. ఈ విశ్వాసం మీద మనం ఉండితే ఏదైనా సరే మనకి సమస్తము కూడా సమకూరి దేవుడు జరిగిస్తాను అని సెలవిస్తున్నది వాక్యం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మీ ప్రతి అవసరత కూడా మీరు విశ్వాసముతో పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఎవరికైనా స్వస్థత లేదా, విశ్వాసంతో ప్రార్థన చేయి, నీకు స్వస్థత అనుగ్రహింపబడును గాక. నీకు ఏదైనా అవసరత కావాలా, ఏమైనా అవసరత ఉందా నీ కుటుంబంలో, లేకపోతే నీ కుటుంబంలో నీకు సొంతంగా ఏదైనా అవసరత ఉందా, విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వర్యంలో దేవుడు అనుగ్రహింపబడును గాక. నీకు ప్రతిదీ దయచేస్తారు. విశ్వాసముతోనే మనం ప్రార్థన చేయాలి, విశ్వాసముతోనే వేచి చూడాలి, విశ్వాసముతోనే దేవుడు కార్యములు చేస్తారు. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుని ప్రియ సంగమా, మీరందరూ ప్రార్థన మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసమును బట్టి అబ్రహాం ఎలాగైతే నీతి ఫలం పొందుకున్నారో, విశ్వాసమును బట్టి నోవహు ఎలాగైతే నీతి వారసుడయ్యారో, అట్టి రీతిగా మీరు కూడా విశ్వాసముతో ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకండి. అట్టి రీతిగానే మిమ్మల్ని, మీ కుటుంబాలని, ఎక్కడ ఉన్న వారందరినీ కూడా, ఈ యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.